హాయ్ అండి, అందరికీ నమస్తే. రంజాన్ సీజన్లో మాత్రమే దొరికే ఈ హలీం హరీజ్ రెసిపీ అన్నది మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలనిపించినప్పుడు చేసుకునే రెసిపీ అనమాట. ఇంట్లో ఎలా చేయాలనేది నేను చేసి చూపిస్తాను. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఖమ్మం పిల్ల. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి దీనికి కావాల్సింది హాఫ్ అన్ అవర్ ముందుగానే గోధుమ రవ్వ 2 కప్స్ మనం నానబెట్టుకోవాలి. అంటే మెజర్మెంట్ అనమాట. దానికి మీడియం కప్పుతోని కందిపప్పు తీసుకోవాలి, 1.5 కప్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి పెసరపప్పు తీసుకోవాలి 1 కప్పు. తర్వాత ఎర్ర మసూర్ దాల్ అంటారు కదా, దాన్ని వచ్చేసి 1 కప్పు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న పెద్ద టేబుల్ స్పూన్తోని మైసూరు మన సోనా మసూరు రైస్ కావచ్చు, లేదు అంటే బాస్మతి రైస్ కావచ్చు, మనం ఏదైనా తీసుకోవచ్చు అండి. ఇవన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. వీలుగా ఉంటే, అంటే అప్పటికప్పుడు కాకుండా మనకు వీలుగా ఉండి ముందుగే చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఆనియన్స్ పక్కన ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం ముందుగా అయితే ఏది నానబెట్టుకున్నామో తర్వాత దాన్ని మనం ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఉడకపెట్టుకోవాలండి. మనం ఇది ఉడకపెట్టుకున్న తర్వాత, ఉడకపెట్టుకోవడం అంటే బాగా మెత్తగా, చిన్నపిల్లలకి ఎలా అయితే మనం ఫుడ్ ఎలా పెడతామో అంత మెత్తగా నానబెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, అంటే చికెన్ ఉడకబెట్టుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకొని 1 క్యూబ్ మందంలో బటర్ కూడా వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందులోనే హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ధనియాలు కాదండి, అన్నీ హోల్ గరం మసాలా వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసి తాలింపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చికెన్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం బోన్లెస్ వేసుకుంటేనేమో కొద్దిగా శ్రమ తగ్గుతుందండి. బోన్ కూడా వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు, తర్వాత బోన్ సపరేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనం అది మగ్గుతున్నప్పుడే కొద్దిగా కారము, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడికిపోయి అలా ఆయిల్ తేలుతున్న టైంలో మనం పెరుగు కూడా వేసుకోవాల్సి ఉంటుందండి. పెరుగు వల్ల టేస్ట్ వస్తుంది. పెరుగు కూడా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత మనం ఈ చికెన్ ఉడకడం కోసం వాటర్ పోసుకోవాలండి. నేను 1 లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను. అంటే అది ఉడికిపోయి తగ్గిపోతుంటుంది కదా, వాటర్ తగ్గిపోతుంటుంది అనేసి 1 లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసి ఉడుకుతున్న టైంలో మీరు చూసారు కదండి, ఆ టైంలోనే పైన మనకు తేలిన నూనెని తీసి పక్కన పెట్టుకోవాలి అనమాట. ఓకేనా. ఈలోపు అది ఉడికిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా బోన్స్ సపరేట్ చేసేసుకొని మనం ఏదైతే మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు మిశ్రమాన్ని, ఈ చికెన్ మనం ఉడకపెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కొద్ది పుదీనా, మనం ఇందాక ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని చాలాసేపు, పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితోని చాలాసేపు కలపాల్సి ఉంటుందన్నమాట. అలా కలపడం ద్వారా ఈ చికెన్ పీసెస్ ఆ పప్పు అన్నది మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అంత ఈజీ ఏం కాదండి, టైం పడుతుంది. టైం పట్టినా కూడా మనం బయట తినేంత టేస్ట్ కంటే కూడా ఎక్కువ బాగా వస్తుందండి. తర్వాత అవి మొత్తం కలిసిపోయిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అది మీ చాయిస్ అండి, మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి. నేను దాదాపుగా 100 గ్రామ్స్ పైన వేసుకున్నాను. ఎందుకంటే మనం మళ్ళీ సర్వ్ చేసుకున్నప్పుడు మళ్ళీ అది సపరేట్గా వేయాల్సి ఉంటుందనేసి నేను 100 గ్రామ్స్ పైనే వేసాను అనమాట. ఇలా అనమాట. చూసారు కదా, అక్కడ కనపడుతున్న టైప్లో రావాలన్నమాట. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం చేశాను, నేను చాలాసార్లు ఏం చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. నాకు పర్ఫెక్ట్గా కుదిరింది, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగా వచ్చింది, మీకు కూడా వస్తుందని అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే మనం హలీం అంటాము, చికెన్ని హరీస్ అంటారు, మటన్ని హలీం అంటారు. ఓకేనా అండి. నాకు ఈ రెసిపీ అన్నది 100కి 200% చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా అండి. తర్వాత మనం సర్వ్ చేసేటప్పుడు మళ్ళీ విడిగా మనం ఇందాకైతే మనం చికెన్ పైన వచ్చిన వాటర్ ఏదైతే తీసుకున్నామో అది కూడా పైన వేసుకొని కొత్తిమీర, పుదీనా, నెయ్యి కూడా వేసి ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు అవి కూడా వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి, ఎలా ఉంది అన్నది కూడా నాకు చెప్పండి మీరు ట్రై చేసి. ఓకేనా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి. నా వీడియోస్ ప్రతిదీ చూడండి.
ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. ఎందుకు అంటే మీరు చేసే ప్రతి కామెంట్ వల్ల కూడా నేను ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటానండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.